టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నగరీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డైయింగ్ యూనిట్లను తొలగించాలని కోరుతూ పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమిళనాడు నుంచి వస్తున్న రంగులు, అద్దె డైయింగ్ యూనిట్ల వల్ల నగరిలో నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, కాబట్టి ఆ యూనిట్లను వెంటనే నగరం నుంచి తరలించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ధనుర్మాసం ముగింపు దశకు చేరుకోవడంతో పల్లెలు, పట్టణాలు పండుగ కళను సంతరించుకున్నాయి. ఈ సంబరంలో ప్రధాన ఆకర్షణ అయిన హరిదాసులు అప్పుడే వీధుల్లో సందడి చేయడం మొదలుపెట్టారు. హరిలో రంగ హరి అంటూ తంబరం మీటుతూ, చిడతలు వాయిస్తూ, తలపై అక్షయ పాత్రను ధరించి హరిదాసులు ఇంటింటికి తిరుగుతున్నారు. శ్రీ మహావిష్ణువు కీర్తనలు ఆలపిస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. విశాఖ నగరంలోని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులను తక్షణమే నిలిపివేయాలని వైసీపీ నాయకుడు కొండ రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయన జీవీఎంసీ కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తూ పార్కింగ్ ఫీజుల పేరుతో సామాన్యుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. జీవో నిబంధనల ప్రకారం ఉచిత పార్కింగ్ కల్పించాల్సిన యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అక్రమ వసూలుకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో స్వచ్ఛంద సేవ చేయాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఏఈఓ శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛంద సేవ సేవకులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా లేదా బృందాలుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛంద సేవల్లో మరింత విస్తృతంగా వినియోగించుకుంటామని చెప్పారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్ద అధికార కూటమిలోని టీడీపీ, జనసేన కార్పొరేటర్ల మధ్య అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో ఆధిపత్య పోరు రసాబసగా మారింది. ఒకరి డివిజన్లో మరొకరు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఇరు పార్టీల కార్పొరేటర్లు అధికారుల ముందే వాగ్వాదానికి దిగారు. దీనితో కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్షేత్రస్థాయిలో విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది. నరసన్నపేటలో ఆదివారపు పేట అంగన్వాడీ కేంద్రం వద్ద గుంత ఉండడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 సెంటర్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో సుమారు 20 మందికి పైగా చిన్నారులు ఉంటున్నారు. 2 నెలల క్రితం పంచాయతీ సిబ్బంది వైపు లీక్ అయిందని గుంత తవ్వగా ఇప్పటికీ దాన్ని పూడ్చకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని కార్యకర్తలు తెలిపారు. నరసన్నపేట మండలంలోని జమ్మూ కూడలి వద్ద ఉన్న నరసన్నపేట బ్రాంచ్ కెనాల్ కాలువగట్లో వ్యర్థాలతో నిండిపోయాయి. స్థానికులు, హోటల్స్, వంశధార కాలనీ వాసులు, పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో కాలువ గట్లపైనే చెత్తను వేస్తున్నారు. దీనివల్ల సాగునీరు కలుషితం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యమని తెలిపారు. కలెక్టరేట్లో డిజిటల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు భద్రపరచడం, టెలిమెడిసిన్ ద్వారా ఆన్లైన్ వైద్య సేవలు అందించడంపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇంటింటా పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లాలో అనుమతి లేకుండా గ్రానైట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో 400కి పైగా క్వారీలు ఉండడంతో అక్రమ రవాణా పెరుగుతుందని పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు పలువురు ఫిర్యాదు చేశారు. మైనింగ్ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గ్రానైట్ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నేతలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని అనధికారికంగా ప్రారంభించారని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిడ్జ్ ని పూర్తి చేసి ఈ నెల 10న అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైసీపీ శ్రేణుల ఈ చర్యను విమర్శించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఈ ఘటనపై స్పందిస్తూ వైసీపీ నేతలు విజయనగర సంస్కృతి, సంప్రదాయాలను తొంగలో తొక్కారని మండిపడ్డారు.